హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ సైంధవ్ ఇచ్చిన షాక్ వల్ల అర్జెంటుగా ఒక హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. వెంకటేష్ హిట్లు ఫ్లాప్ల విషయంలో అంత సీరియస్గా తీసుకోడు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ లెక్కలను చూస్తుంటారు. ఓ పక్క సీనియర్ స్టార్స్ అంతా కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి బాలకృష్ణ హిట్ అందుకోగా, ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగతో హిట్ అందుకున్నాడు. వెంకటేష్ సైంధవ్ భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అందుకే హిట్ డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తో సినిమా రెడీ చేస్తున్నాడు. వెంకటేష్ 76వ సినిమా అనిల్ రావుపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఆల్రెడీ F2, F3 సినిమాలతో హిట్లు అందుకున్న ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావుపుడి వెంకటేష్ ఈసారి కామెడీతో పాటుగా ఎమోషన్ని కూడా పండించేలా కథ రెడీ చేశారట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ బేస్ మీద ఈ సినిమా కథ ఉంటుందట. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా శివరాత్రికి ముహూర్త కార్యక్రమాలు చేస్తారట. శివరాత్రికి పూజ చేసి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తోంది. ఈ సినిమాను మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేస్తారని టాక్. 2025 ఆల్రెడీ చిరు విశ్వంబర నాగార్జున నెక్స్ట్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. వెంకటేష్తో అనిల్ చేసే సినిమాను కూడా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ కేఎస్ బాబీ సినిమా కూడా దసరా మిస్ అయితే సంక్రాంతికి రిలీజ్ అనేస్తున్నారు. సో 2025 సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోల నలుగురి మధ్య ఫైట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు రిలీజ్కి ముందు జరుపుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అయితే దిల్ రాజు ఆల్రెడీ శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అంటూ సినిమా సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేశాడు. మరి వెంకటేష్ సినిమా కోసం ఆ సినిమాను ముందుకు తెస్తారా లేదా వెనక్కి తీసుకెళ్తారా అన్నది తెలియాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.